శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కృత్తికా నక్షత్రం దాని యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కృత్తికా నక్షత్రం అశ్విని నుంచి లెక్కెట్టినప్పుడు అది 3వ నక్షత్రం అవుతుంది. సహజంగా మరి ఈ కృత్తికా నక్షత్రం అన్నది స్వతంత్ర భావాలు కలిగి ఉన్నటువంటి ఇండివిజువల్ స్టార్ అన్నమాట. అంటే శిశువు గర్భం నుంచి విడిపడిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి తల్లి నుంచి వేరుపడడానికి ఒక విధమైనటువంటి బ్లేడు, అంటే రేజర్ బ్లేడ్ లాంటిది ఉపయోగించి ఈ తల్లిని బిడ్డని వేడి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ నక్షత్రం యొక్క సింబలు మనకి ఈ బ్లేడ్గా నిర్ణయించడం జరిగింది. అది మన తర్వాత ఏంటి, ఈ కృత్తికా నక్షత్ర జాతకులు స్వతంత్రంగానే చిన్నతనం నుంచి తొందరగానే విద్య కంప్లీట్ చేసి ఆ కుటుంబ బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఒక విధంగా ఇది వారి యొక్క కుటుంబంలో ఒక ఆశయం కోసం దేన్నో ఒకటి సాధించాలనే ఆలోచనతో ఆ కుటుంబంలో ఈ కృత్తికా నక్షత్రం వారు జన్మిస్తూ ఉంటారు. మరి సుబ్రహ్మణ్య స్వామి మన దేవతల్ని తారకాసురుడు అనే రాక్షసుడు వేధిస్తున్నప్పుడు మరి శివుని యొక్క అనుగ్రహంతో మరి ఈ కుమారస్వామి జన్మించడం జరిగింది. చిన్నప్పుడు మరి సప్తమాతృకలనే వారి దగ్గర పెరగడం వల్ల దానివల్ల ఏంటంటే షణ్ముఖుడు అని పేరు రావడం జరిగింది. అందువల్ల ఈ రాశివారు, ఈ నక్షత్రంలో జన్మించిన వారు చిన్నతనంలో వేరే తల్లి దగ్గర పెరగడం కానీ, నవ్వే డేస్ అయితే కొంతవరకు ఆంటీల దగ్గర, పిన్ని దగ్గర, ఆయాల దగ్గర పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే సుబ్రహ్మణ్య స్వామి 8 సంవత్సరాలకే సకల విద్యలు నేర్చుకొని ఆ రాక్షస సంహారం చేయడం జరిగిందో, మరి ఇప్పుడు అయితే ఈ కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు చిన్న వయసులోనే విద్యలన్నీ పూర్తి చేసి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ పూర్తి చేయడం జరుగుతుంది. అందుకని ఈ నక్షత్రం మీద ఉన్నటువంటి ఏ గ్రహమైనా ఒకవేళ ఈ నక్షత్రంపై ఏ భావం పడినా ఆ భావ ఫలితాలు తొందరగా ఫలించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఈ నక్షత్రంపై శుక్రగ్రహం ఉన్నప్పుడు జాతకుడు తొందరగానే ప్రేమించి తొందరగానే వివాహం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే 4వ భావం ఈ నక్షత్రం మీద పడినప్పుడు జాతకుడు తొందరగానే ఒక గృహాన్ని నిర్మించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా పూర్తిగా తొందరగా ఫలితాన్ని ఇచ్చే గ్రహం ఈ గ్రహం. వీళ్ళు ఒకరికి మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా సరే ఆ మాట వెనక్కి తీసుకోవడం ఉండదు. ఇటువంటి గొప్ప స్నేహితులు ఎవరైతే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ స్నేహితులు ఉంటే వారు జీవితాంతం వారికి ప్రాణం ఇచ్చైనా సరే రక్షించడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మనకి భారతంలో కర్ణుడు దుర్యోధనుడికి ఎలాగా మిత్రుడిగా ఉన్నాడో అటువంటి గొప్ప మిత్రులు మరి ఈ కృత్తికా నక్షత్ర జాతకంలో ఉండడం జరుగుతుంటుంది. అలాగే ఈ నక్షత్ర జాతకులు ఎవరినైనా ప్రేమించినా ఇష్టపడినా వారితో వివాహం జరగడానికి ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. అయితే తల్లిదండ్రులను ఒప్పించి ఉభయపక్షాలని ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది తప్ప ఒకవేళ పెద్దలు అంగీకరించినప్పుడు వివాహాన్ని త్యాగం చేసి బ్రహ్మచారిగా అయినా మిగిలిపోవడం చేస్తారు తప్ప ఇచ్చిన మాటకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో ఒకరి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. వారు బతికినంతకాలం ఏదో ఒక పని వృత్తి చేస్తూ ఉంటారు. జీవితంలో రిటైర్మెంట్ అన్నది సాధారణంగా వీళ్ళకు ఉండదు. నిరంతరం పనిచేసే వాళ్ళు ఈ నక్షత్ర జాతకులు ఒకరు. అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు కూడా చాలా వరకు వివాహం అయినా సరే తల్లిదండ్రులు అన్నదమ్ముల యొక్క బాధ్యతలు తమ భుజస్కంధాల మీద వేసుకొని ఆ కుటుంబ భారాన్ని కూడా మోయడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా సందర్భాల్లో ఈ నక్షత్ర జాతకులకి చిన్నతనంలో అనుకోని కొన్ని మార్పులు రావడం వల్ల, ఏదో ఒక అవాంతరం వల్ల, ఏదో ఒక దుర్ఘటన వల్ల జీవితంలో కొన్ని తప్పనిసరి బాధ్యతలు వీరు వహించవలసి ఉంటుంది. మొత్తం మీద చిన్నతనం నుంచి బాధ్యతలు వహిస్తూ ఉంటారు. మరి వివాహ విషయంలో కూడా ఎటువంటి ప్రేమ పెళ్లి చేసుకున్నా, పెద్దలు కూర్చుని పెళ్లి చేసుకున్నా ఏదో ఒక సమస్య వివాహ జీవితంలో కనబడుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండడం వల్ల
ఏదైనా పని తొందరగా సాధించాలి, మనం చేయగలం అన్నటువంటి ఒప్పుకొని దానివల్ల కొంతవరకు ఇతరుల యొక్క ద్రోహం వల్ల కానీ, వీరి దగ్గర ఉన్నవాళ్ళు వీరి యొక్క అభివృద్ధిని చూడలేక ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కొంతవరకు అయిన వాళ్ళ వల్ల, నమ్మకస్తుల వల్ల నష్టపోయే అవకాశం కూడా ఈ నక్షత్ర జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళు వారి ఆశయం చేరుకునే ప్రయత్నంలో అనేక రకాల ఎదురు దెబ్బలు తినడం జరుగుతూ ఉంటుంది. సొంత వారి వల్లే ఇబ్బందులు ఎదుర్కొని అనుకున్న టార్గెట్ని చివరికి ఏదో విధంగా సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఇదే నక్షత్రంలో మరి అర్జునుడు మరి అగ్నిదేవుడికి విపరీతమైనటువంటి అజీర్ణ సమస్య వల్ల కాండవ దహనం దహించడానికి అర్జునుని కృష్ణుడిని సహాయం అడగడం జరుగుతూ ఉంటుంది. మరి అర్జునుడు అగ్నికి సహకరించడం వల్ల దివ్యమైనటువంటి ఆయుధాలు అగ్ని అర్జునుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వారు ఏ ప్రయత్నం చేసినా, ఎంతకైనా త్యాగం చేసి, ఎంత విలువైన వస్తువులైనా వాళ్ళకి ఇచ్చి ఆ పని సాధించుకోవడం చేయడం జరుగుతుంటుంది. అయితే వీరికి విపరీతమైనటువంటి ఆకలి అనొచ్చు, లేదంటే ఏదన్నా ఆహార పదార్థాల మీద, భోజనం మీద విపరీతమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. దానివల్ల వీళ్ళకి అజీర్ణ సమస్యలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక మనకి ఈ కాండవ దహనం అనే అర్జునుడికి, అగ్నిదేవుడికి, మరి అర్జునుడు ఇదే సమయంలో ఇంద్రుడిపై పోరాడి అగ్నికి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క కార్యసాధన కొరకు సొంత వారితోనే ఎదిరించి వారిని ఎదిరించి తమ యొక్క పనులు సాధించుకుంటారు. అంటే ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటారు. ఎంత గొప్పవాడినైనా ఎదిరిస్తారు. వీళ్ళని శరణుజొచ్చిన వాళ్ళని, వీళ్ళ యొక్క ఆశ్రయం పొందిన వాళ్ళని సదా వీళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అటు అగ్నిదేవుని యొక్క లక్షణాలు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి. అంటే వీళ్ళు విపరీతమైనటువంటి కోపాన్ని, యాంగ్జైటీని కలిగి ఉంటారు. స్త్రీలపైన వ్యామోహాన్ని కలిగి ఉంటారు. ఇతర స్త్రీలపైన ఆసక్తి కలిగి ఉంటారు. అంటే ఇది దేవతల యొక్క లక్షణాలు అయినప్పుడు కూడా ప్రస్తుతం మరి సమాజంలో కొంతవరకు ఇటువంటి లక్షణాలు ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కానీ, ఈ నక్షత్రంపై లగ్నం పడిన గురుగ్రహం ఉన్న, కుజ శుక్ర లాంటి గ్రహాలు ఉన్నా కూడా ఇటువంటి వ్యభిచార దోషాలు, అన్య స్త్రీలపై ఆసక్తి కలిగి ఉంటారు. ధనాన్ని కూడా ఎక్కువగా దానగుణం కలిగి ఉండడం వలన ఎవరు ఏది అడిగినా కూడా కాదనకుండా ఇవ్వడం చేస్తూ ఉంటారు. కొంతవరకు దాన్ని త్యాగం అని కూడా అనుకోవచ్చు. సో ఈ విధంగా మరి నక్షత్ర ఫలితాలు ఉంటే, ఇంకా దత్తాత్రేయుడు కూడా మనకి ఇదే నక్షత్రం మీద కనబడడం జరుగుతుంటుంది. త్రిమూర్తుల యొక్క అవతారం అయినటువంటి దత్తాత్రేయుడు ప్రస్తుతం మనకున్నటువంటి గురువుల్లో గొప్ప గురువుగా మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి మరి ఎక్కువగా ఈ నక్షత్రంలో జన్మించిన వారు దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల, మరి ఏదైనా గురువులను ఆరాధించడం వల్ల వారి యొక్క దోషాలు తొలుగుతుంటాయి. అలాగే మనకి పతివ్రతల్లో అనసూయ లాంటి పతివ్రతలు కూడా ఈ నక్షత్రానికి చెందిన వారు అయి ఉంటారు. అంటే తన అయిన వాళ్ళ కోసం, తమ సోదరుల కోసం, అక్కచెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం ఎంత త్యాగానికైనా స్త్రీలు త్యాగం చేస్తూ ఉంటారని చెప్పడానికి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలు మరి ఎన్ని కష్టాలు వచ్చినా అటు భర్త యొక్క కుటుంబాన్ని, తల్లిదండ్రులను కూడా చాలా కాపాడుతూ సర్వదా రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఏదైనా ఈ నక్షత్రం అన్నది తొందరగా సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి చాలా వరకు ఆస్తి సంబంధించిన విషయాల్లో అన్నదమ్ములతో కానీ, దాయాదులతో కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చివరికి వీళ్ళే కొంత త్యాగం చేసి కొంత ఆస్తిని వదులుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే తండ్రితో కానీ, తల్లితో కానీ చాలా వరకు బాల్యంలో అనుకూలంగా ఉన్నప్పుడు కూడా చివరి సమయంలో వారితో విరోధాలు రావడం, తండ్రిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ స్థిరపడడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని అంతా మనకి పురాణాల్లో సుబ్రహ్మణ్య స్వామి లేదంటే కార్తికేయుడు రెండు ఒకటే. వాళ్ళ యొక్క పురాణం తెలిసిన మనకి చాలా విషయాలు మనకి ఈ కృత్తికా నక్షత్రానికి అనుబంధంగా మనకి కనబడడం జరుగుతుంటుంది. ఏదైనా ముందు పని ప్రారంభించు, దాని తర్వాత ఆలోచించన్నట్టుగా ఉంటుంది. పని చేసినప్పుడు మాత్రమే నీకు ఫలితం దక్కుతుంది అన్న మోటోతో ఈ నక్షత్ర జాతకులు ఇతరులపై ఆధారపడకుండా
సర్వస్వతంత్రంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఎవరు వద్దన్నా కాదన్నా వాళ్ళు అనుకున్న పని ఖచ్చితంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. స్వభావసిద్ధంగా వీళ్ళు ఒక ఉన్నత స్థాయి బాగా స్థిరపడిన కుటుంబంలో జన్మించడం వలన చిన్నప్పటి నుంచి పెద్దగా ధనానికైతే లోటు రాదు. జీవితాంతం కూడా పెద్దగా వీళ్ళకి ఎటువంటి లోటు రాకుండా పెరగడం జరుగుతుంటుంది. వీళ్ళ దశ రవి మహాదశతో ప్రారంభమవుతుంది. అది సాధారణంగా 6 సంవత్సరాల నుంచి సంవత్సరం కూడా ఉండొచ్చు. వాళ్ళ యొక్క రెండవ దశ ఎవరికైనా రెండవ దశే సెటిల్మెంట్ ఇస్తూ ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా వాళ్ళు పుట్టిన పాదం బట్టి 24, 26 సంవత్సరాల వరకు జరిగే ఈ శుక్ర మహాదశ అవ్వడం వల్ల జాతకుడు తొందరగానే విద్య పూర్తి చేయడం, ప్రేమలో పడడం, కొంతమంది వివాహం చేసుకోవడం, కొంతమందికి ప్రేమ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 26వ సంవత్సరం నుంచి బాధ్యత స్వీకరిస్తారు. 26 నుంచి 32 సంవత్సరాల మధ్యలో అటు ప్రభుత్వ సర్వీసులో కానీ ఏదైనా గొప్ప ప్రైవేట్ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. 32 నుంచి 42 వరకు చంద్రమహాదశ ఈ గృహ నిర్మాణం, పిల్లలు ఇవన్నీ కూడా సెటిల్ అవుతారు. 42 నుంచి 49వ సంవత్సరం అంటే ఇంచుమించుగా 50 సంవత్సరాల లోపల చాలా వరకు జీవితంలో సెటిల్ అయ్యి ఒక మంచి స్థాయికి రావడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి 19 సంవత్సరాలు రాహు మహాదశ జాతకుల్లో అనుకూలమైనటువంటి కొన్ని గొప్ప మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు తనలో ఒక విధమైన స్వార్థం ప్రవేశించి తన కుటుంబం మాత్రమే బాగుండాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత అంటే ఇంచుమించుగా 69, 70 తర్వాత వచ్చే గురు మహాదశ చాలా ఆధ్యాత్మికంగా ప్రజాసేవ చేస్తూ ఎవరికి అపకారం చేయకుండా చేసిన తప్పులు సరిదిద్దుకొని హ్యాపీగా ఈ గురు మహాదశలో వారి యొక్క జీవితాన్ని ముగించే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఈ కృత్తికా నక్షత్ర జాతకులు కేవలం కారణ జన్ములా ఉంటారు. వారు పుట్టుకకు ఏదో ఒక తప్పనిసరి కారణం ఉండి ఉంటుంది. బట్ ఈ నక్షత్ర జాతకులు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం చాలా మంచిది. అలాగే వీళ్ళ యొక్క పరిస్థితులు బాగలేనప్పుడు అగ్ని రూపంలో అంటే ఏదన్నా యజ్ఞ హోమాలు లాంటివి చేయడం, అలాగే అగ్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జాతకుడికి ఉన్నటువంటి ఎటువంటి కష్టాలైనా తొలగిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.